అని పవన్ కళ్యాణ్ అమిత్ షాను అడిగారన్న సార్ మీ ఆరోపణ వివాదాస్పదం కావడంతో మీరు ఆ ఆరోపణను విత్డ్రా చేసుకున్నారు. అయినా కూడా మీ మీద కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై మీ మీద ట్రోల్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది మేధావులు కూడా మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మురళీధర్ రావు భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు, హరీష్ రావు ట్వీట్ చేశారు, ప్రకాష్ రాజ్ ఆల్రెడీ మాట్లాడారు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. ఇంగ్లీష్లో చేశారు, అది ట్రాన్స్లేట్ చేసి ప్రేక్షకుల కోసం ఒకసారి చదివి వినిపిస్తాను. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తెలంగాణలో అత్యంత గౌరవనీయమైన మేధావుల్లో ఒకరు, దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. ఆయన విశ్లేషణ ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ఉంటుంది. గతంలో ఆయన నా గురించి చెప్పిన అనేక విషయాలతో నేను వ్యక్తిగతంగా విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రాజ్యాంగబద్ధంగా కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. జేఎస్పీ పోలీసుల ద్వారా ఆంధ్ర పోలీసుల ద్వారా ఆయనపై కేసులు నమోదు చేయడం పూర్తిగా అంగీకరించలేనిది. ఈ కీలక పోరాటంలో తెలంగాణ రక్షణ సేన ప్రొఫెసర్ కు అండగా నిలుస్తుంది. అదనంగా తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి పనిచేయడం కూడా ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తుతోంది. నమ్మదగిన సమాచారం ప్రకారం ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయాలని యోచిస్తూ ఉన్నారని మాకు తెలుస్తోంది. ఇది నిజమైతే తెలంగాణ మేధావులపై జరిగిన ప్రత్యక్ష దాడిగా దీన్ని భావిస్తాము. స్పష్టంగా ఒక విషయం చెప్తూ ఉన్నాము. అవసరమైతే తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు ఇంటిని హైదరాబాద్ లో ముట్టడించడానికైనా వెనుకాడదు. అధికార దుర్వినియోగం, అహంకారపు చర్యలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆ బాధ్యతను తీసుకుంటుంది అంటూ కవిత కాస్త ఘాటుగానే ట్వీట్ చేశారు సార్. సార్ అంటే వారికి ఉన్న సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది అనేది కవిత ట్వీట్ సార్. అదే జరిగితే కనుక చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని కూడా కవిత చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు లేదు. నాకు నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు ఇప్పటికీ. అయితే కేసు మాత్రం పెట్టారు, డౌట్ లేదు. అయితే ఆ కేసు కూడా ఏంటంటే నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయగలిగే కేసు. నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా 4 రోజుల క్రితం నాకున్న సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఎందుకంటే నా విద్యార్థులు బ్యూరోక్రసీలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ పాలిటిక్స్లో ఉన్నారు. సో దాని వల్ల ద్వారా వచ్చిన సమాచారం అయితే ఆ రోజు రాత్రి కేసు ఫైల్ అయింది. తెల్లారి ఉదయం ఎర్లీ అవర్స్లో పికప్ చేస్తారు సార్ అని నాకు తెలిసింది. నాకు సలహా ఇచ్చారు, సరే మీరు జాగ్రత్తగా ఉండండి సార్, ఇంట్లో ఉండకండి అని. నేను మా చెల్ల వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి వచ్చేసిన, ఇంట్లో ఉంటాను. నేను ఎక్కడ ఉంటాను, నేను ఇంట్లోనే ఉంటా, మీరు నాకు అరెస్ట్ అయితే చేసుకోండి. నేను ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్కి కూడా పోలేదు, పోను కూడా, ముందస్తు బెయిల్కి అడగను. ఇక క్వాష్ పిటిషన్ ఈ కేసును కొట్టేయండి అని ఇంకా వేయాలని నిర్ణయానికి రాలేదు. కానీ ఇప్పటివరకైతే వేయలేదు. ఇక నేను రెడీ, సిద్ధం అరెస్టుకు. మీకు ఏం అభ్యంతరం ఏమీ లేదు, చేసుకోండి. ఎందుకంటే నా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. విద్యార్థి ఉద్యమాల్లో అనుభవాలు ఉన్నాయి, ప్రజా పోరాటాల్లో అనుభవాలు ఉన్నాయి, చట్టసభల్లో అనుభవాలు ఉన్నాయి, మీడియాలో అనుభవాలు ఉన్నాయి. ఒక జైలు జీవిత అనుభవం లేదు ఇంకా. అది కనుక కుదిరితే నా జీవిత ఆత్మకథ రాష్ట్రానికి ఒక పరిపూర్ణమైన ఇంకో అధ్యాయం కూడా మొదలవుతుంది. సో జైల్లో ఉండి డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గ్రంథాలు నెహ్రూ రాశారు. నేను అంత గొప్పవాడిని కాకపోయినా గ్రంథాలు చదువుకుంటానే ఉంటాను. సో అక్కడున్న జైల్లో ఉన్న అధికారులకు, ఇతరులకు పాఠాలు కూడా చెప్తాను. ఎకానమీ, కాన్స్టిట్యూషన్, ఏమి ఇబ్బంది లేదు. సో నాగేశ్వర్ ఏమి భయపడే ప్రసక్తి అయితే లేదు. అంతవరకు క్లియర్గా చెప్తున్నాను. తెల్లారి నుంచి కూడా మాట్లాడుతున్నాను కదా. సో అందువల్ల, ఎందుకంటే ఈ కేసులో ఏమీ లేదు. ఈ కేసు ఏంటి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం కాదు, అల్లర్లు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నాడు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఆ సమాజంలో ఉన్న వివిధ వర్గాల మధ్య గందరగోళం, అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ప్రజా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని 2 years 3 years జైలు శిక్ష విధించే కేసులు ఉన్నాయి. ఇది ఏముందని 2-3 years ఇంత పెద్ద నేరం ఇదేమన్నా? సో ఆ నేరం అంటే నన్ను జైల్లో పెడితే ఈ దేశంలో చాలా మంది జైల్లో పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఈ వైఖరి ఇట్లాంటి పోలీస్ కేసులు పెట్టారో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. అనూహ్యమైన వ్యతిరేకత, లక్షల సంఖ్యలో. అంటే ఒకవైపు రాజ్యం, ప్రభుత్వము,
రాష్ట్ర ప్రభుత్వము, రెండో వైపు రాష్ట్రాన్ని పాలించే రాజకీయ పార్టీలు, మూడవది వాళ్ళకు అనుకూల మీడియా ఛానల్స్, పత్రికలు, నాలుగవది అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా సైన్యము. ఈ 4 శక్తులు కలిసి నాపైన అటాక్ చేస్తే నాగేశ్వర్కి ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా, నాకేమి పరోక్షంగా కానీ ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక్కనే నన్ను అభిమానించే లక్షలాది సోకాల్డ్ జనం నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరి మద్దతుతో వారు రావడంతో కాస్త ప్రజాస్వామ్యంలో ఎక్కడో చోట ప్రభుత్వాలు ముందుకు పోక కేసు అయితే పెట్టారు, అరెస్ట్ అయితే ఇప్పటి వరకు చేయలేదు.